నేను నీ మమ్మీ కాదే కూర్చోవచ్చినాను. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నావు వెనకాల? నాట్ నియర్ ద కెమెరా, ignoring me already. He's sleeping on me. He thinks I'm his mum. వ్లాగ్ ఇట్లా స్టార్ట్ కాబోతుంది. మా తమ్ముడు గారు తీసుకొచ్చాడు ఎక్కడి నుంచో. ఎక్స్క్యూజ్ మీ, హెడ్ ఇంత చిన్నగా ఉంది కానీ పొట్ట మాత్రం చాలా పెద్దగా ఉంది. డిడ్ యూ స్లీప్? హలో, వేకప్ బాడీ. ఇప్పటివరకు నన్ను సతాయించినావు. Wanna say something? మేము ఛాయ్ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసి లెగ్స్ కొట్టేది ఉంది. కుక్క పిల్ల ఏడరా వదిలేసినాంరా వాళ్ళ మమ్మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ పాపం ఏడుస్తూనే ఉండే అది నైట్ మొత్తం. నా స్లిప్పర్ దగ్గరనే ఇట్లా ఆడుతుంది. మా తమ్ముడు గారిని అడిగిన ఎక్కడికి తీసుకొచ్చినా అంటే వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఇట్లా లాక్కొని వచ్చేసిందట. నెవర్ సపరేట్ దర్ చిల్డ్రన్స్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఆర్ ఎల్స్ దే విల్ క్రై. సో అందుకే వీ హ్యాడ్ టు గో బ్యాక్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు ఇట్స్ మదర్. I don't know. I don't like separating parents from their children's or children from their parents. No matter it's an animal or human being, both have fucking feelings. You have to understand that. నీ సెల్ఫిష్నెస్ కోసం దాన్ని గుంజుకొని వచ్చేస్తే మంచిది కాదు కదా. 10 రోజులు చూస్తావు, దాని తర్వాత నువ్వు వదిలేస్తావు అని అన్నాను నేను మా తమ్ముడికి. అంతే సింపుల్. బికాస్ ఐ డోంట్ థింక్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో యా, వీ హ్యాడ్ టు గో గివ్ ఇట్ బ్యాక్ టు ఇట్స్ మమ్ అండ్ దే వర్ హ్యాపీ టుగెదర్. యా, ప్రాబబ్లీ హీ కైండ్ టెంప్టెడ్ మీ ఉంచుకోనికి. బట్ as I said, మన సెల్ఫిష్నెస్ కోసం, no matter it's an animal or a human, you can't do stuff. You gotta be kind. మా కోచ్ గారు నాకు ఇవాళ కైండ్ ఉన్నాడు. లెగ్స్ ఎట్లా కొట్టిపిస్తారు చూడు మీరే. 50-50 కొట్టిపిస్తారు రా. సూపర్ సెట్ 100. హలో పెద్ద మనిషి, ఇందా రింగ్ కానీరా, అట్లీస్ట్ ఒక 2-3 రింగ్ అయినా కానీరా. గట్లెత్తుతావు ఫోను? ఏదో అట్లా ఒక అబ్బాయే కాల్ చేస్తే ఫటకన ఒక రింగ్లో ఎత్తుతే, ఇంకా పోరి కాల్ చేస్తే ఎట్లా ఎత్తుతావు నువ్వు? ఇలా జాపన చేస్తావేమో. హ్యాపీ న్యూ ఇయర్ రా. ఏంది ఫోన్ లేదు, గీన్ లేదు, ఏం లేదు. అట్లా పోయినాయిందిరా జనవరి 1st వీక్. అది కాదురా, నీకు ఇండియాకి వచ్చాకంటే నన్ను దేకట్లేందిరా నువ్వు. బాగా బిజీ అయిపోయినావు. షికారుకు వెళ్తున్నావు అని తాగొచ్చింది నాకు. రైడింగ్ వెళ్తున్నావు అని తాగొచ్చింది నాకు. 2025 నిఖిల్ స్టార్టెడ్ విత్ రైడ్ అని. బుల్లెట్ రైడ్ డబ్బా అని కొడుతుందేమో. డబ్బా 5 minutes, 2 minutes, 5 minutes మస్తు ఎక్కువ యాక్చువల్లీ. అదేంది కొరియన్ సిరీస్లో చూసిన స్క్విడ్ గేమ్ సీజన్ 1 సీజన్ 2 చూసానే చాలరా. ఇట్లా మెలికెళ్ళి తిరుగుతున్నా టంగ్. ఏంటంటే ఒప్పా ఒమ్మా అనేసి ఓ బొక్కయో అయ్యో చికెన్ ఎందుకు లేదు యో అని ఇట్లా మాట్లాడుతున్నా నీకు. మా కుక్క దగ్గరికి వెళ్ళి బర్రే అని అన్నా నేను. వెనక ఊరగానికి రెడీగా ఉండే నన్ను. ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే షోపు తీసుకుని కొడతాను. రేపా ఏం లే, పొద్దున్న లేస్తా, బ్రష్ చేస్తా, దొడిపోతా. 2025 కొంచెం లూజ్ మోషన్స్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదో కొత్తగా హెచ్ఎం టీవీ ఏదో వైరస్ నడుస్తుంది కదా. నువ్వు యాంటీ వైరస్ పెట్టుకొని తిరుగు. డోలో 650 అని పెట్టుకొని తిరుగు. ఎవడైనా హెచ్ఎంటీ అంటే వాడి నోట్లే ట్యాబ్లెట్ నేరా, వేరేది కాదు. అదే ఏం సంగతి, వస్తలేవు పీక్తలేవు ఇంటికి, ఏంది అని కాల్ చేసిన.
కల్ ఆతు అనద్రా నీ అబ్బా. ఒకటి హిందీ అయినా మాట్లాడు, ఒకటి తెలుగైనా మాట్లాడు. మజాల ఆతు అంటే అదేదో అన్నట్టుంది. కల్ ఆతు అనద్రా నీ సాడిస్ట్. నీది ఏమి అది నల్లమల ఫారెస్ట్ నీది. సరే రా మరి రేపు. రైట్. వావ్, ఎంత బాగుంది తెలుసా ఈ సీటు. ఇది ఎట్లుంది తెలుసా? కాదు, నువ్వు ఇన్ని రోజులు అంబాసిడర్ కార్లో కూర్చొని సడన్గా మర్సిడీస్ ఎక్కితే ఎట్లుంటుంది అట్లుంది. ఈ సీట్ చూడు, సీటు అది అంబాసిడర్, ఇది బెంజ్. అలాగే ఉంది. బాబా నా ఈచ్ బ్లాగ్ అవుతుందిరా. ఎస్, వీఆర్ బ్యాక్ టు బ్లాగింగ్. లెగ్ డే ఇట్ ఇస్ అంబాసిడర్ కార్. ఇంకా కూర్చున్నాక సడన్గా బెంజ్ ఎక్కితే ఎలా ఉంటుంది? మెత్త ముక్కలాగా ఉంది సీట్. వావ్, ఐ కెన్ ఫీల్ ద లెఫ్ట్ సైడ్ బామ్ అండ్ ద రైట్ సైడ్ బామ్. ఐ షో యూ ద సీట్ వెయిట్. ఇది చూడు అంబాసిడర్, ఇది బెంజ్. ఓకే, ఆడ అడ్డం వస్తుంది. ఎన్ని? 50. ఇంపాసిబుల్ వరుణ్ బై 50. ఫాస్ట్ కొట్టొచ్చు, ఇట్లుంటుంది. అందుకే నువ్వు కొడతావరా? అమ్మా, ఇది లేస్తలేదు, ఇది లేస్తుంది. 20, 28, 29, 30. అరవై చాలు. 30. ఏ దోశ వేసిన ఈడ కంటెంట్ కోసం ఎక్కువ వస్తాడు రా. అరే వదిలేరా, ఇంపియదు, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. 32. 3 మరి ఎట్లా లేస్తలేదు? అది మళ్ళీ 50 కొట్టాలి. సూపర్ సెట్ మరి కాదా? చాలా అయిపోయింది. నీకు గుద్దాలి సింగిల్ లెగ్. 5 minutes రెస్ట్. సాడేసిన కొడుకులు 10. 50 కాదు, ఎన్ని అయితే అన్ని. అదే చుక్క ఆగరా, రెస్ట్ తీసుకొచ్చానట్రా. ఆగు, కింద పెట్టద్దా? ఎట్లా ఆపాలి? అదే 1 అంట మళ్ళీ. అరే 50 ఇంపాసిబుల్. చాలరా, ఇంకెందుకు రికార్డింగ్ చేస్తున్నావు? గుద్ద తీస్తున్నావు నువ్వు వీడికని. ఇప్పుడు ఈ వీడియో కోసం ఇప్పుడు రికార్డింగ్ వస్తున్నాయింద్రా బాబా. 40 అయిపోయింది. లేపక్ 60నా?
6 అరే సిగ్గుందా 16 అంటే ఏంద్రా 15 లెఫ్ట్ 35 చేసినావు 45 35 ఆడై కాదు కౌంట్ ఈడై కౌంట్ చేయి లే అరే ఆగరా ఇది కొట్టండి రా 50 ఆ 50 కొట్టాక చూక అమ్మ వరం వస్తుందా ఆపేసిండు లేదు లేదు 40 35 సాడిస్తా కొడుకులారా 35 కాదురా 45 రా ఛే బాబా 36 అరే 46 రా 7 ఆ వరుణ్ భాయ్ డిస్కౌంట్ చేస్తుర్రు అర్థమైంది 30 కి 33 ఇదో ఈ ఫోల్డ్ కూడా అవుతలేదు నా కాలు ఫ్రాగ్ లెక్క ఉన్నది తెలుసా సేమ్ అయ్యా ఫోల్డ్ అయితే లేదు అయితే బైక్ లెక్క అరే ఇప్పుడు హాఫ్ గోడ కుర్చీ దమ్ముంటే గోడ అరే ఎందుకు రానే తీసుకొచ్చినావు అరే 50 కాదు 40 చెప్పి 40 50 కాదురా 25 ఈజీ ఉంది అమ్మొద్దు 20 కేజీ చేద్దాం వరుణ్ భాయ్తో కదా లేవదు ఒక ప్లేట్ పెంచుదామా సేమ్ వెయిట్ ఉన్నది చేయొచ్చు కానీ 50 కొట్టలేడు 40 కొడతా వెయిట్ పెంచుదాం కానీ వీళ్ళు నన్ను ఫాస్ట్ చేపిస్తారు వీడియో స్లోగా చేద్దామంటే చేయమంటే కానీ ఆపేస్తుంది లేకపోతే 35 అరే ఆడ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిర్రు పో వరుణ్ భాయ్ ఏదో ప్యాంట్ బయటికి వస్తుంది ఇదో వీళ్ళు వేసుకుంటారు ఇప్పుడు నన్ను కామెంట్స్లో అంత వెయిట్కి అంత చేయలేవా కొట్టాడు రా 50 ఇది చూడు చంపుతున్నాడు నన్ను వీడే బెస్ట్ కమెంటర్ 30 ఓ లెఫ్ట్ వస్తుంది 40 ఓకే 36 37 38 39 40 నా చెట్టు పోయినా పర్లేదు 10 కొట్టు సరే 50 కొడతా అది 40 కొడతా 10 9 8 7 6 5 4 3 2 అమ్మా దిస్ ఇస్ వరుణ్ భాయ్ ఆయన కొట్టిస్తుంది 50 ఆడు 40 కొట్టేలో వచ్చేసి అన్న అరే మీకు సిగ్గుందారా నీకేం సంతోషం రా వరుణ్ భాయ్ వీడు వర్కౌట్ చేయడు నా వెనకాల ఉంటాడు అరే నువ్వు నీ చేయరా ఏడును నేను నా చేస్తా ఇది నో ఒకటే అయితే లేదు లాక్ అయిజ్ వస్తుంది ఇది 50 అది 50 2 సెట్స్ అందుకే చుక్కలు కనిపిస్తుంది లాక్ అవుతుంది ఇంపాసిబుల్ వరుణ్ భాయ్ 40 రాదు 36 26 లేదు 30 కొట్టినా నేను చేస్తే మరి కొట్టదన్న నిజమే నేను దోశ గుడ్డు తినేసి వచ్చిన బయటికి వస్తుంది థర్టీగా నాను 10 ఏం బాధపడ వాళ్ళు కాదు సాడిస్టా కొడుకు వాడు ఏం చేయడు వచ్చి నన్ను చెప్పిస్తున్నాడు అడ్డం వచ్చిడు వాడు కమాండ్ రా జీవన్ జీవన్ యూ కెన్ సీ ద బాడీ బిల్డర్ ఏమంటుందిరా అమ్మాయి బ్లాగింగ్ చేద్తుంటుందండి ఎవరో లేడీస్ ఇన్స్టాగ్రామ్లో ఏమో ఎక్కువ తిరుగుతారు ఏమంటుంది కొట్టేస్తా అని చెప్పు నువ్వు కొట్టేయి అమ్మ నువ్వు కూడా ఆపుతున్నావు దానిపైన 30 కాపినావు నీ 10 కాపినావు మరి నీ లెగ్స్ నాకన్నా పెద్దగా ఉండలేవా నువ్వు బాగానే నాది లెగ్స్ 10 కేజీస్ కూడా ఉండదేమో
వీడి పూకీగాడు రావద్దు ఎప్పుడు మనం పట్టుకోటేసి వరుణ్ అయితే చేస్తున్నారా నువ్వు ఒకడికి మధ్యలో వచ్చి దా అంటావు ఇంట్రెస్ట్ లేదురా మాకు ఇలా స్క్వాడ్స్ ఉంది నెక్స్ట్ ఏ లేదు లేదు తక్కువ వెయిట్ స్క్వాడ్స్ 20 kgs గింటి కేజీస్ కాదు ఇప్పుడు ఏంది 2 sets స్క్వాడ్స్ ఎంటీ రాడ్ కదా అసలు ఇట్లున్నా ఇంతే పోతుంది దీనికి పోతుంది ఓ ఎంత టైట్ ఉంది తెలుసా ఇది ఓ ఫుల్ టైట్ అయిపోయింది సిక్కులేదురా అరే విను ఒక్కసారి చెప్పి వరుణ్ భాయ్ ఒక్కసారి చెప్పి వీనికి నన్ను ఇన్ని రోజులు చంపినావు కదా విను ఒక్కసారి చెప్పి వాడినే చెప్పి వానికే అర్థమవుతుంది వరుణ్ భాయ్ కాదు 20 కొట్టినా ముందు 12 నేను రేపటి నుంచి కెమెరా తీసుకున్నాను రా సాడిస్లో పడుకుని ఏడిపిస్తున్నాను బ్యాక్ పైన పడుతుంది ఎన్ని 20 అయితే ఓకే కొట్టచ్చు నాకు అర్థం కాదు ఈడ పొక్క ఉంటుంది దాని లోపలనే పోతుంది నాది ఈ పొక్క లోపలనే పోతుంది ఈడ పెట్టుకోవాలి అర్థం ఇక్కడ ఇంకా ఏడ కిందికి వస్తావు వరుణ్ భాయ్ ఇవాళ కాదు రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది నాకు నొప్పి అది కూడా ఎప్పుడు బాత్రూంలో కూర్చుంటాం చూడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఏం నొప్పి ఇట్లానా అట్లెట్లయితే వరుణ్ భాయ్ ఇట్లా ఉండాలా ఓ ఇది వేరే దగ్గర పడుతుంది ఓ చాలా కష్టంగా ఉంది ఇది ఈజీ ఇది వస్తుంది దీంట్లో నాకు ఇట్లా పెట్టడానికి కూడా వస్తలేదు ఎందుకంటే ఇది టైట్ ఉంది నాకు ముక్కలేంది దిగదు 100%. మా తాత నన్ను అట్లా అలవాటు చేయించిండు న్యాంకింగ్ ప్యారడైజ్ గిరడైజ్ అని అంతా తీసుకొచ్చి అలవాటు చేయించిండు డైట్ అంటే నాకు ప్రస్తుతానికి డైట్ ఏం లేదు గుడ్ హోమ్ ఫుడ్ ఎనీ హోమ్ ఫుడ్ ఇప్పుడు పొద్దున్న లేస్తా ఓ 6 to 7 బాదాంలు తింటా 4 దోశలు తింటా దాంట్లో 2-3 గుడ్డు దోశలు ఉంటాయి చాయ్ తాగుతా చాయ్ వరుణ్ భాయ్ నువ్వు ఏదైనా చెప్పుకో చాయ్ బిర్యానీ నా లైఫ్లో వదలను నేను తినగానే తాగా పొద్దున్న లేస్తే తాగుతా లేకపోతే కొంతసేపు అయినాక తాగుతా తాగద్దా ఎంఎస్ ధోని తాగింది నేనేం బచ్చా కానీ నేను మంచి కొన్ని థింగ్స్ ఆపేసిన లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐస్ క్రీమ్ మానేసిన ఎప్పుడో ఒకసారి ఈ పాప్ డ్రింక్స్ ఉంటాయి చూడు కోక్ ఫ్యాంటా అవన్నీ ఆపేసిన లేకపోతే మా ఫ్రెండ్స్ బిర్యానీతో పాటు కోక్ తాగుతారు అది ఆపేసిన ఇంకేం ఆపేసిన సాల్ట్ తక్కువ తింటున్నా ముందైతే సాల్ట్ రచ్చ షుగర్ తక్కువ తింటున్నా షుగర్ చాయ్ తప్ప నేను ఏడవాడా అరే నేను చాయ్ ఇంత వరకు పోయి ఇంత కానీ ఇంతే ఇంత నువ్వు ఎంత ఒక టైంలోనే ఎంత తాగుతుండేవు సార్ ఇంత కప్పు అప్పుడు ఏదో మైసూర్ బజ్జీలా ఉంటుండే ఇట్లా మొత్తం ఊగిపోయి నాకు ఏమనిపిస్తుంది నా మెటబాలిజం కూడా ఫాస్ట్ ఉంది కదా నేను ఫాస్ట్ కరుగుతుంది కదా నాకు ఇప్పుడు నేను ప్రోటీన్ మానేసిన మొత్తానికి ఆ ప్రోటీన్ పౌడర్ ఎందుకంటే నాకు ఎట్లనో ఉంది అది ముందట్లా లేదు గుడ్డులు చికెన్ తింటారా యాక్చువల్ సక్కగా తింటాను నేను కరెక్ట్గా మెయింటైన్ చేస్తే 100 గ్రామా మంచి బాడీ ఉండాలి ఐ థింక్ ఐ హ్యావ్ ద బెస్ట్ బాడీ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇప్పుడు వరకు ఉన్న కొంచెం సైజు కావాలి అంతే ఉట్టి క్రియేటిన్ ఒక్కటి తీసుకుంటున్నాను నేను అంతే
ఇది బాగుంది. రైట్ Stupid. ఎట్లా నడుస్తుంది న్యూ ఇయర్? అంత సెట్టా? నీ ప్రకారం నడుస్తుందా, నడుస్తలేదా? ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ మ్యాన్. యా, ఐ లిటరలీ అండర్స్టాండ్ కదా. ఏందన్నా 31st వరకు ఫుల్ గుద్దాల పార్టీ చేసినాం, మళ్ళీ January 1st వచ్చింది, ఇట్స్ ద సేమ్ ఫకింగ్ ఓల్డ్ లైఫ్ అని. యా మ్యాన్, నథింగ్ ఈస్ గోనా చేంజ్ అంటిల్ యూ చేంజ్ ఇట్, రైట్? ఐ డోంట్ థింక్ సో. Nothing is gonna change until you change it. If you don't like doing it, don't do it. If you don't like your life, don't live the life like you know, like other people are dictating it. But yeah, for me this year, I don't know, like నాకు ఒక్కటి భయం. I think I want to tackle that this year probably. The one thing is like, you know, which I want to tackle is like, you know, traveling alone by myself to a new place without any friends. అది నేను ట్యాకిల్ చేద్దాం అనుకుంటా. ఎందుకంటే see, as you know, grow up in life, everyone, like, you know, the people you know, your friends and all, everyone get busy. Appude you'll understand, you know, like, you know, you're an adult and you got to live by yourself and you got to do things by yourself. Not everyone is going to accompany you all the time. Annattu. Yeah, like I've been wanting to go for a vacation or something, and it's been long time by myself. Like I tried asking my friends and all, but everyone is busy. That is what adulthood is. Everyone is busy in their own adulthood life. I'm a super introvert abba. Monane telsin I'm an ambivert ani. Ambivert is a person who is extrovert with few people, like his close friends, and introvert for other people who doesn't, you know, whom he doesn't want to interact or something like that. Atlanti person name. I don't know, I'm a pretty low-key person. My life has been low-key since I was a kid. But yeah, 2025 is a realization when I did legs today. Fuck. You know, first day ne legs ante చిల్గా డేటే మారింది, నువ్వు మారలే. నువ్వు మార్చేటట్టు చూసుకో, అంటే నీ లైఫ్ మారేటట్టు చూసుకో, ఓకేనా? ఐ థింక్ దిస్ విల్ బీ మై ఫస్ట్ 2025 vlog. I'm gonna take this video saying like, you know, did I make it till 2025 end and realize did I even travel alone? I don't know. What I got? 2025 December లోపల నీ లైఫ్లో చేంజెస్ వచ్చి ఉండాలి, నీ లైఫ్ కొంచెం ఇంకా గుద్దవాలుగా అయి ఉండాలి. ఇక్కడే కూర్చొని ఈ సేమ్ బనీను, ఈ సేమ్ ప్యాంట్ కాకుండా కొత్త బనీన్, కొత్త కడ్రార్, కొత్త గివి అన్నీ కొనుక్కొని నువ్వు ఇక్కడే వ్లాగ్ చేసి మాకు చెప్పాలి 2025 డిసెంబర్లో. గుర్తుపెట్టుకో, లైక్ వాట్ యూ డిడ్ దిస్ ఇయర్ అని. డిడ్ ఇట్ చేంజ్ ఆర్ వర్ యూ ద సేమ్ ఓల్డ్ నార్మల్ స్టఫ్? Of course I have to change. Not change, I was like, my life has to be different. Those people are doing reel over there. Cute. Okay, bye. Amma.